అప్పుడప్పుడు తండ్రా. మంచి మాట చెప్పారు నిజంగా. అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. తప్పుడు ఆరోపణలు అయితే దానికి తగ్గట్టుగా, నేరం రుజువు అయితే దానికి తగ్గట్టుగా. సీరియస్ మంచి మాట చెప్పారు. ఇప్పుడంటే ఈ హర్ష సాయి విషయంలో తన ఓవర్ పబ్లిసిటీ, తన గురించి తాను ఎక్కువ చేసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ బొందలో పడ్డాడని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ పిల్లాడు అతి తెలివి ఉంది. అది వ్యాపారం చేయడానికి, వేల కోట్లు సంపాదించడానికి వినియోగించాడు. వెల్, అంతవరకు కొంతవరకు ఓకే అనుకోవచ్చు. అది ఓకేనా కదా గవర్నమెంట్ తెలుస్తుంది. లెక్కలు డొక్కలు సరిగ్గా లేకపోతే డొక్క చేరుస్తారు, అది వేరే విషయం. మనకంటే ఇందాక ఒక యాక్టివిటిస్ట్ సామ్రాట్ అని, ఈయన డర్టీ పిక్చర్కి సంబంధించి ముందు బెట్టింగ్ హవాలాకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఫైట్ చేస్తున్నాడు. తను ఇందాక చేసిన ఒక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద డర్టీ పిక్చర్ బయటపడబోతోంది. ఇప్పుడు ఒకటే బయటకు వచ్చింది, తీగలాగితే చాలా డర్టీ పిక్చర్స్ ఉన్నాయనంటే మరి ఈయనకు లింక్ అయ్యి ఎలాంటి డర్టీ పిక్చర్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశ ప్రకారము ఇతను ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారము చేశాడో తన ఛానల్ ద్వారా, దాన్ని నమ్మి అనేక మంది వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసి కొందరు లాభపడి ఉండొచ్చు. ఓకే, చాలామంది మోసపోయి ఉంటారు. వాళ్ళందరూ మింగలేక కక్కలేక దాక్కున్నారు. ఇప్పుడు రేపటి నుంచి ఒక్కొక్కడు బయటకు వస్తారు. ఎప్పుడు ఇతగాడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాక అప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తారు, వాళ్ళ స్వగతాలు వినిపిస్తారు. అంటే ఇప్పుడు బాధితురాలు నిజంగా ఈ విషయంలో డేర్ చేసినట్టు అంటే చాలా మంది బాధలకి ఈ ఒక్క కంప్లైంట్ సమాధానం కాబోతుందా? ఖచ్చితంగా అలా అనుకోవచ్చండి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య అంటే ఇటీవల కాలంలో మీరు అన్నట్టు 5-6 months ఈ లోపల అబ్బాయిల్ని అతని వల్ల ఇలా రేప్ కాబడ్డాను, లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేదా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, లేదా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఇత్యాది కంప్లైంట్లు ఇస్తున్నారు. అందులో నిజాలు ఏమిటనేది కోర్టులకు వెళ్ళిన తర్వాత తేల్తాయి. సపోజ్ కాసేపు అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు, అమ్మాయే అమ్మాయే నేరస్తురాలు అని ప్రూవ్ అయింది అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఆవిడ జైలు జీవితము అనుభవిస్తారు. అలాగే నేరస్తుడు మగవాడే అయితే వాడికైనా సరే మినిమం 10 years టు మ్యాక్సిమం లైఫ్ ప్రిజన్ దాకా కూడా పడే అవకాశాలు ఉంటాయి రేపుల్లో. అంటే ఇప్పుడు ఎవరికైనా సీరియస్లీ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లాలో ఉన్న లొసుగులు. మెయిన్ థింగ్ వీళ్ళకి బ్రహ్మాస్త్రాలు కాబోతున్నాయి కావచ్చు, లేకపోతే వాళ్ళ తరపు లాయర్లు వీళ్ళకి ఇచ్చే సలహాలు కావచ్చు. అది రిమాండ్ పంపిస్తారు, విచారణ చేస్తారు, వాళ్ళు రిపోర్ట్ తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది, కోర్టుకి ఎక్కిన తర్వాత వాయిదాలు పడతాయి, ఇమీడియట్గా తీర్పు ఇవ్వరు. ఇవి సంవత్సరాలు అయిపోతే ఈ లోపు మనం కాంప్రమైజ్ చేసుకోవచ్చు, అప్పటి వరకు జరిగే డ్యామేజ్ అవుతుంది, వాడు దిగొస్తాడు అని ఈ చిన్న దాని మీద బేస్ చేసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్లు చెప్తా. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఎలిగేషన్లు, ఇలాంటి కంప్లైంట్స్ ధైర్యంగా ఆడవాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళని కొంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. ఇంకా ఒకవేళ నేరస్తులు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అయ్యుండి మగవాళ్ళు సత్పురుషులైతే, పురుషోత్తములైతే, అప్పుడు వాళ్ళకి మా ప్రెస్టేజ్కి భంగం కదా, మేము డిఫర్మేషన్కి కేసు పెడతాము అంటే ఏం పెడతారు, సచిన్ బాబుని ఏం చంపుతారు, జైల్లో ఉంటుంది అది. కానీ ఈ లోపల జరగరాని నష్టం మాకు జరిగిపోయింది కదా, పూడ్చరాని కష్టము మాకు వచ్చింది కదా, రిమాండ్లో 14 రోజులు 16 రోజులు ఉన్నాం కదా అని వాళ్ళు అంటారు. దట్ పాయింట్ ఈస్ దేర్. అయితే ఎంతో బాధకి గురికాందే ఏ ఆడపిల్ల కూడా అంత తెగించి బయటికి రాదు. అందుకని ఇప్పుడు ఇతని కేసు విషయంలో ఆర్థికంగా మోసపోయిన వాళ్ళు, ఈ బెట్టింగ్ విషయాల్లో మోసానికి గురైన వాళ్ళు, ఇతని వల్ల ప్రవోక్ కాబడి అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ బాధలన్నీ కూడా వినిపిస్తారు. ఈ కేసు మరింత పెద్ద కేసుగా మారే అవకాశం ఉంది అని నా అభిప్రాయం అండి. అంటే చాలా మంది బాధితురాలు ఉన్నారు, కేవలము ఇతగాడికి ఉన్న పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తెర మీదకి వస్తే మా వాదన ఎవరు వినరు
అన్న ఒక్క కారణంతో చాలా మంది బయటికి రాలేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. మరి ఈ ఇష్యూ తోటి నిజంగా వాళ్ళలో కూడా ధైర్యం వస్తుందని అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకళ్ళు ధైర్యం చేస్తే మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ధైర్యం వస్తుంది. రెండవది, ఇక్కడ మెయిన్గా ఎవరైతే దోషి అని ఆరోపించారో అతన్ని కనుక అరెస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ధైర్యంగా బయటకు వస్తారండి. ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఈ రకమైనటువంటి క్రైమ్ సిస్టము కొత్త రకమైనటువంటి విధానాల్ని యంగ్స్టర్స్ బాగా కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేసుకుంటూ దాని ద్వారా మనము కోట్లు ఎలా గడించాలి, ఆడవాళ్ళని ఎలా హింసించాలి, ఎలా వాడుకొని వదిలేయచ్చు, ఎలా కోర్టుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. ఎవరో అంటున్నారు ఈ మధ్య